యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినదినము ప్రార్థన చేసుకొనుట, ఉదయం లేవగానే మొట్టమొదటిగా ప్రార్థన చేసుకోవడము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట ఎవ్వరు కూడా ఒక్కరోజు కూడా మనం మర్చిపోవద్దు. రేయి మొదటి చామ ప్రార్థన ఎంతో శక్తివంతమైనది, ఎంతో గొప్ప అద్భుత కార్యాలు జరిగించబడుతూ ఉంటవి. ఎన్నో మార్లు చెప్పాను, రేయి మొదటి చామ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది, ఎన్నో కార్యాలు జరిగించబడతవి. దేవుని స్వరాన్ని కూడా మనం వినగలుగుతాము. అందుకే మరి లేఖనంలో రాయబడి ఉన్నది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉదయకాలం రేయి మొదటి చామలు లేచి ప్రార్థించుట మానవద్దు. మరి అక్కడ యేసు ప్రభు చెప్తున్నారు శిష్యులకి, మరి ఆ యొక్క గెత్సేమనే తోటలోనికి యేసు ప్రభు వెళ్ళి మరి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో శిష్యులందరినీ అక్కడ ఉండి ప్రార్థన చేసుకోమంటే నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు వచ్చి యేసు ప్రభు వారు మాట్లాడతారు, మీరు ఎందుకు నిద్రపోతున్నారు? మీరు శోధనలోనికి వెళ్ళకుండా ఉండట కొరకే కదా ఈ సమయంలో ప్రార్థన చేసుకోమని చెప్తూ ఉన్నది అని మరి ప్రభు చెప్పడం మన వాక్య భాగంలో ఉన్నది. మరి మన జీవితంలో ఉదయకాలం అంతా చేసిన ప్రార్థన కంటే రేయి మొదటి చామున లేచి మొరపెట్టుట, ప్రలాపించుట, ప్రార్థించుట ఎంతో శక్తి మనకి. రోజంతా కూడా మన ఒక ఆరోగ్యము క్షేమంగా ఉంటూ ఉన్నామంటే ఈ భూ సంబంధమైన ఆహారము కంటే మనం పరలోక సంబంధమైన శక్తిని పొందుకొనుట ఎంతో మేలు. ఆ శక్తి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు జ్ఞానమునిస్తుంది. అంతేకాదు వస్తున్న ప్రతి అపాయాలు కూడా తప్పించబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయకాలము ప్రార్థన మరి మర్చిపోవద్దు. మరి 4 గంటలకు మరి జరిపించబడుతున్న యొక్క జూమ్లో మీరు కనెక్ట్ కండి, ప్రార్థనలో పాల్గొనండి, దేవుడిస్తున్న ఆశీర్వాదాలు పొందుకొనండి. దినదినము ఆ విధంగా ప్రార్థించుకునుట మీరే చూడండి, దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఆయన జ్ఞానము చేత దర్శనాలు, భాషలు, కళ దర్శనాలు మీరు చూడగలుగుతారు. ఆయన శక్తి ఉంటే ఏదైనా జయించగలుగుతాం. ఆయన శక్తి లేకపోతే మనం ఏం జయించలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేయి మొదటి చామ కలిగిన ప్రార్థనలో పాల్గొని దేవుడిస్తున్న శక్తిని పొందుకొని ఉదయమే పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును మీరు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, దినదినము నీలో అధికముగా ప్రార్థన వేగంలో నిలిచి ఉండుట, ఆశీర్వాద వేగమైన ప్రతి నిక్రాసి కామ్ది మై గ్లో బై కెనిక్ ఆఫ్ ఫావరిమా ప్లీజ్ అవా శాంది రిమోసి కావరి కమాందర్ ఈ వితాసి కమాందర్. ఈ దినము చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా నీ ఆత్మ చేతని అభిషేకము చేత నింపండి నాయన. ఈ దినవేకమంతా వారి జీవితంలో ప్రభా ఓ గొప్ప వెలుగు, గొప్ప శక్తివేకమైన ఆరోగ్యము, సమృద్ధిని, ప్రతినేకమైన ఆశీర్వాదములు బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.